న్యూస్, వాస్తవాల ప్రతిబింబం. వెల్కమ్ టు బి న్యూస్. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం సుంకరపాలెం గ్రామంలో కొలువైయున్న శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామివారి ఆలయంలో సంక్రాంతి సందర్భంగా సుమారు 500 మంది గ్రామ ఆడపడుచులచే దీపాలతో మకర జ్యోతికి ఘనంగా దీపోత్సవం నిర్వహించారు. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం సుంకరపాలెం గ్రామంలో కొలువైయున్న శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామివారి ఆలయంలో సంక్రాంతి సందర్భంగా సుమారు 500 మంది గ్రామ ఆడపడుచులచే దీపాలతో మకర జ్యోతికి ఘనంగా దీపోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా సనాతన ధర్మ సేవా సంఘం వారు గ్రామ ఆడపడుచులకు పసుపు కుంకుమతో రవికెలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. అదేవిధంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి మాలికాపురత్తులకి చూపించి ఆ దీపాలను పల్లెల్లో పల్లె ఉన్నా పర్వాలేదు, అలా పెట్టేసుకుని పర్వాలేదు, దీపాలు అనుగుణంగా పెట్టుకోవాలి, దీప కాకపోతే నిల్చోవాలి. అదేవిధంగా గోడవారిని పెట్టుకోమా చేస్తాను ప్రసాదాన్ని దూపం దేవ నైవేద్యం 5 నిమిషాలు. స్వామి ఇలా వచ్చేయండి, నాన్నగారు ఇలా వచ్చేయండి, అలా చూపించకమ్మాయి. మళ్ళీ వచ్చి దర్శనం చేసుకుని స్వామివారి ప్రసాదం తీసుకోవాలని. అలాగే తీసుకోండి కొద్దిగా డోన్లో మనకు 5,000 మంది ఉన్నా సరిపోదు. ఎవరి ముందు కిందకి ధర్మానికి సనాతన ధర్మానికి సనాతన ధర్మానికి హైందవ సేనకి హైందవ సేనకి హైందవ సేనకి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ స్వామి ఆ జ్యోతికి జ్యోతేశ్వర మకర జ్యోతి దీపాలు చేతిలో ఉన్నాయి కదా, జాగ్రత్తగా అందరూ పెడతా. స్వామి అయిపోతే వచ్చేయండమ్మా. 3 సార్లు చేసుకున్న వాళ్ళు విఘ్నేశ్వరుడు దర్శనం చేసుకోవాలమ్మా. వినాయకుడి దగ్గర చేసుకుని వినాయకుడి దగ్గర అన్నం పెట్టుకుని తర్వాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనం రెండోది. అమ్మ కన్యమూల గణపతికి ధర్మశాస్త్రాకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి మాలికాపురత్తుకి చూపించి మీ దీపాలు ఒక వారిని పెట్టేసుకోండి. అక్కడ కొబ్బరికాయ కొట్టి ప్రదేశం అక్కడ పెట్టేసుకోండి. అందరూ కూడా 3 సార్లు చేసుకుని ముందుగా వినాయక స్వామికి అయ్యప్ప స్వామి వారికి కుమారస్వామి అమ్మవారికి చూపించి
దీపాల పక్కన పెట్టుకుని అందరూ మండపం దగ్గర రావాలని కోరి ప్రార్థిస్తున్నాం. యానం కనకాలపేట బైపాస్ సూర్యనగర్ గంగమ్మ తల్లి సెంటర్లో కొలువై ఉన్న శ్రీ 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 దొడ్డి గంగమ్మ తల్లి ప్రథమ జాతర మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. యానం కనకాలపేట బైపాస్ సూర్యనగర్ గంగమ్మ తల్లి సెంటర్లో కొలువై ఉన్న శ్రీ 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 దొడ్డి గంగమ్మ తల్లి ప్రథమ జాతర మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. శ్రీ 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 దొడ్డి గంగమ్మ తల్లి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలను 16వ తేదీ వరకు జరగనున్నాయి. ఆలయ అర్చకులు కోనంబట్ల శ్రీరామచంద్రమూర్తి బ్రహ్మోత్సవంలో దొడ్డి గంగమ్మ తల్లి మూల విరాట్కి పంచామృతాభిషేకాలు, సహస్ర కుంకుమార్చన పూజలను ఘనంగా నిర్వహించారు. అలాగే అమ్మవారి చల్లని ఘటంని ఘనంగా ఊరేగించి మొదటి రోజు ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించారు. పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు, గ్రామ పెద్దలు, యువత పాల్గొన్నారు. ముద్దుల గుమ్మైనటువంటి సోనవారి ఇలవేల్పు అయినటువంటి దొడ్డి గంగమ్మ తల్లి జాతర మహోత్సవం అండి. 3 రోజులు జరిపించబడుతుంది. ఈరోజు భోగి సందర్భంగా అమ్మవారికి పంచామృతాభిషేకం, సహస్ర కుంకుమార్చన పూజా కార్యక్రమం జరిగిందండి. ఉదయం సాయంకాలం 2 గంటల నుండి అమ్మవారి చల్లగట్టాలు కనకాలపేట పురవీధుల్లో అమ్మవారి చల్లగట్టాలు తిరిగినాయండి. అలాగే రేపు ఉదయం సంక్రాంతి సందర్భంగా మహిళా మండలి వారిచే పారాయణం అండి. అలాగే సాయంకాలం 3 గంటల నుండి అమ్మవారికి బ్రహ్మాండమైన బాజీ భజంత్రులతో, గరగ నృత్యంతో, బ్యాండ్ మేళాలతో అమ్మవారిని యానం బైపాస్ అలాగే కనకాలపేట పురవీధుల్లో అమ్మవారి సంబరం కడు రమ్యంగా చేయటకు మా పెద్దలందరూ నిశ్చయించి ఉన్నారు. కాబట్టి అలాగే కనుమ రోజుని అందరూ కూడా వచ్చి కనుమ రోజుని అందరూ కూడా నైవేద్యాలు పెట్టుకుని ఆ రోజు అందరూ ఇక్కడ కీర్తన జరుగుతుందండి. అందరూ మొక్కుబడులు తీసుకుని అమ్మవారిని దర్శించుకోవాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. అందరూ కూడా మా గంగమ్మ తల్లిని మనస వాచ కర్మన దర్శించుకొని అందరూ కూడా ఆరోగ్యాలతో ఉండాలని, ఆ గంగమ్మ తల్లి ఇదంతా దిగ్విజయంగా చేయాలని, మా యొక్క మహాదేవి యొక్క ఆశీస్సులు ఉండి ఈ కార్యక్రమం దిగ్విజయంగా చేయాలని కోరుతున్నాం. కాబట్టి యానంలో ఉన్నటువంటి భక్త మహాశైలు అందరూ కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకొని ధరించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం కాట్రేనికోన మండలం గెద్దెనపల్లిలో తన అత్తవారి ఊరిలో జరుగుతున్న సంక్రాంతి సంబరాల్లో పాల్గొనేందుకు విచ్చేసిన కేంద్ర ఉక్కు సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మతో మరియు ముమ్మిడివరం నియోజకవర్గ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ దాట్ల బుచ్చిబాబుతో కలిసి పాల్గొన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గుత్తుల సాయి బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం కాట్రేనికోన మండలం గెద్దెనపల్లిలో తన అత్తవారి ఊరిలో జరుగుతున్న సంక్రాంతి సంబరాల్లో పాల్గొనేందుకు విచ్చేసిన కేంద్ర ఉక్కు సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మతో మరియు ముమ్మిడివరం నియోజకవర్గ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ దాట్ల బుచ్చిబాబుతో కలిసి పాల్గొన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గుత్తుల సాయి మరియు కొత్తపేట నియోజకవర్గం ఆత్రేయపురంలో జరుగుతున్న సంక్రాంతి సంబరాల్లో భాగంగా
లొల్లాకుల వద్ద ఏర్పాటు చేసిన ఫుడ్ స్టాల్స్ను స్థానిక కొత్తపేట శాసనసభ్యులు బండారు సత్యానందరావు, ముమ్మిడివరం శాసనసభ్యులు ప్రభుత్వ విప్ దాట్ల బుచ్చిబాబుతో కలిసి పరిశీలించిన కార్యక్రమంలో మరియు తాడిపూడిలో క్షత్రియ కమ్యూనిటీ భవనాన్ని అమలాపురం పార్లమెంట్ సభ్యులు గంటె హరీష్ మాధూర్, కొత్తపేట, ముమ్మిడివరం శాసనసభ్యులు బండారు సత్యానందరావు, దాట్ల బుచ్చిబాబు, రాజోలు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ గొల్లపల్లి అమూల్య, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ భూపతిరాజు, సాయిబాబు, రాజు, వాడపల్లి దేవస్థానం చైర్మన్ ముదునూరి వెంకటరాజుతో కలిసి పాల్గొన్న జిల్లా టీడీపీ అధ్యక్షుడు గుత్తుల సాయి. కూడా తప్పకుండా పూర్తి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ మరి చాలా కాలం మంత్రి గారు కూడా పోటీలు డ్రాగన్ పడవల పోటీలకు వెళ్ళాలి కాబట్టి మరి ఈరోజు ఈ అవకాశం కల్పించిన గద్దెనపల్లి పెద్దలందరికీ యువకులందరికీ పేరు పేరున మరి ఒకసారి సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ కొత్త సంవత్సరంలో ఈ సంక్రాంతి పండుగ మీరు అందరూ హ్యాపీగా జరుగుతుంది. భగవంతుడు చదువు. ఓకే, ఇప్పుడు మన ముందు హన్సిని క్లాసికల్ పెర్ఫార్మెన్స్ ఇవ్వడానికి రెడీగా ఉంది. రెడీ కదా? మా సాంగ్ ఇస్తే ప్లే చేయి, నేను రెడీ అని చెప్తాను, ప్లే చేయి. ఒక్కసారి హన్సిని కోసం గట్టిగా క్లాప్స్ కొట్టాలి. కమోన్ అందరూ. హైదరాబాద్ నుంచి వచ్చిందంటే ఆ మాత్రం ఉండాలి. రెడీ? హన్సిని చూడడానికి బ్లాగ్ చేస్తుంది అనుకుంటున్నాను తన స్కిల్స్తో. మన గ్రామం తరపు నుంచి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. అలాగే సుబ్బారావు గారు అమలాపురం నుంచి వచ్చారు, వారికి కూడా గ్రామం తరపు నుంచి వారికి కూడా ముఖ్య వ్యక్త శ్రీనివాస వర్మ గారు భూపతిరాజు మనకి పండగ రావడం ఇదే మొదటిసారి కాబట్టి వారికి మన గ్రామం తరపు నుంచి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేద్దాం. ఎప్పుడూ కూడా మొహం మీద చిరునవ్వు ఉంటుంది ఇద్దరికి కూడా, మన నాయకులిద్దరికీ కూడా. మీరు అబ్జర్వ్ చేశారో లేదో, ఇద్దరికీ కూడా సంక్రాంతి పండుగని పురస్కరించుకొని ఈరోజు నేను గద్దెనపల్లి గ్రామం రావడం జరిగింది. ముందుగా అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఏదైతే సంక్రాంతి గ్రామీణ పండుగ, అదేవిధంగా రైతులకు సంబంధించినటువంటి పండుగ, మన భవిష్యత్ తరాలకి మన సంస్కృతి సాంప్రదాయాల గురించి తెలియజెప్పేటువంటి పండుగ. ఏదైతే సాంప్రదాయం సంస్కృతులు కనుమరుగైపోతున్నటువంటి తరుణంలో ఈ విధమైనటువంటి పండుగలను పెద్ద ఎత్తున నిర్వహించడం ద్వారా కొంతవరకు కూడా మన సాంప్రదాయాల్ని భవిష్యత్ తరాలకు మన పిల్లలకు తెలియజెప్పేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా గద్దెనపల్లి గ్రామానికి సంబంధించి ఇది మా అత్తగారి గ్రామం, మా మాంగారు విలేజ్ ఇది. కాబట్టి ఈ విలేజ్తో అందరితో బంధుత్వాలు ఉన్నాయి, సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. మా మామగారి తాలూకు కృష్ణరాజు గారు కానీ రమేష్ గారు కానీ అన్నదమ్ములు అంటున్నారు ఇక్కడ. మరి వారి ఆహ్వానం మేరకు ఇవాళ ఈ గ్రామంలో బంధుమిత్రులు అందరితోనూ కూడా సంక్రాంతి వేడుకలు జరుపుకోవాలనేటువంటి ఆలోచనతో ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. మండలం గద్దెనపల్లి గ్రామం నుంచి. గద్దెనపల్లి గ్రామాల్లో చాలా గ్రామాలు ఈ రోజుని చాలామంది ఊర్లు వదిలేసి వెళ్ళిపోవడం వల్ల మాకు ఈ గ్రామం నుంచి గత 17 సంవత్సరాలుగా గెట్ టుగెదర్ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, ఊరు తాలూకు ఆడపడుచులు ఈ ఊరు నుంచి వేరే ఊర్లో ఉన్న వాళ్ళందరూ కూడా అందరినీ కలపాలి, పిల్లలందరినీ కూడా ఒక దగ్గరికి చేర్చాలనే ఉద్దేశంతో గ్రామం నుంచి ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. గత 17 సంవత్సరాలుగా కూడా ఈ కార్యక్రమం చేస్తున్నాం. మంచి స్పందన వచ్చి పిల్లలందరూ కూడా గత పండగ కంటే ఈ 10 రోజులు కూడా ఇక్కడ ఎంజాయ్ చేసి వెళ్తున్నారు. ఈ గ్రామంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేశాము. ముఖ్యంగా మా గ్రామదేవత లంగతలం గుడి శిథిలావస్థ స్టేజ్కి వచ్చేసిన తర్వాత
ఆ గుడిని కూడా పునర్నిర్మించుకొని గ్రామదేవతని ఒక ఉన్నత స్థితిలో నిలబెట్టడం జరిగింది. అలాగే మా పాత రామాలయం ఏదైతే ఉందో అది కూడా శిథిలావస్థకు చేరుకుంటుంటే దాన్ని మొన్న కిందటి సంవత్సరం పునర్నిర్మించుకుని రామాలయాన్ని కోదండ రామాలయాన్ని నిర్మించుకోవడం జరిగింది. అనేక అమృతవర్షిణి అనే పేరు మీద ముసలివారందరికీ కూడా భోజనం వ్యవస్థ ఏర్పాటు చేసి పొద్దున్న సాయంత్రం మేము అందిస్తున్నాం. అలాగే మంచినీటి వ్యవస్థ కూడా గ్రౌండ్ వాటరు ఏదైతే ఉందో ఆ గ్రౌండ్ వాటరు బాగోలేని ధర్మిలా ఇక్కడి నుంచి గద్దనపల్లి గ్రామం నుంచి 2 కిలోమీటర్ల అవతల నడవపల్లి అనే గ్రామం నుంచి పైప్ లైన్ వేసుకొచ్చి ఇక్కడికి మంచినీళ్లు తీసుకొచ్చి ఈ గ్రామస్తులకే కాకుండా చుట్టుపక్కల గ్రామాలందరికీ కూడా మేము మంచినీటిని అందించగలుగుతున్నాం. అనేక కార్యక్రమాలు ఈ విధంగా చేయడం వల్ల రానున్న రోజుల్లో ఈ పల్లెటూర్లు ఏవైతే ఉన్నాయో దీని ఆదర్శంగా తీసుకుని మిగతా గ్రామాలు కూడా ఇలా చేస్తారని చెప్పి ఆశిస్తున్నాం. దీన్ని అందరూ పాటిస్తారని చెప్పి ఈ గ్రామాల్లో కూడా చాలామంది అందరూ చదువుల నిమిత్తం ఈ నిమిత్తం అంతా కూడా బయటికి వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోకుండా ఎక్కడికి వెళ్ళినా సరే ఒక సంవత్సరంలో ఒక 10 రోజులు అందరూ కలిసి ఉండాలి అనే దృక్పథంతో ఈ బహుత్తర కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. ఈ కార్యక్రమాలకి అనేక సంస్కృత కార్యక్రమాలు, పిల్లల ఆట పోటీలు, అలాగే ఆడవారికి కూడా ఆటలు, ముగ్గులు పోటీలు, ఈ కార్యక్రమాలన్నీ కూడా మేము నిర్వహిస్తున్నాం. ముఖ్య అతిథుల్ని ప్రతి సంవత్సరం కూడా పిలిచి ఇక్కడ సన్మానించుకోవడం కూడా జరుగుతుంది. ఈ కార్యక్రమాలు దిగ్విజయంగా జరుగుతున్నందుకు మా అందరికీ కూడా గ్రామస్తులందరికీ కూడా మహా ఆనందదాయకంగా ఉంది. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం. హిందువుల ప్రతి పండుగలోనూ ఏదో ఒక మానవహిత సమాజ పరిరక్షణ దాగి ఉందని, దానిని పరిరక్షించడానికి సంప్రదాయానికి విలువలిస్తూ అందరూ పండుగలను జరుపుకోవాలని కేంద్ర భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ పేర్కొన్నారు. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం. హిందువుల ప్రతి పండుగలోనూ ఏదో ఒక మానవహిత సమాజ పరిరక్షణ దాగి ఉందని, దానిని పరిరక్షించడానికి సంప్రదాయానికి విలువలిస్తూ అందరూ పండుగలను జరుపుకోవాలని కేంద్ర భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ పేర్కొన్నారు. కాట్రేనికోన మండలం గెద్దనపల్లి గ్రామంలో జరిగిన సంక్రాంతి సంబరాల్లో ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజుతో కలిసి పాల్గొన్నారు. ప్రతి గ్రామం అభివృద్ధి చెందేలా మోదీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం, చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా అధ్యక్షులు గుత్తుల సాయి, కూటమి పార్టీల నాయకులు పాల్గొన్నారు. వచ్చారు వారికి కూడా గ్రామం తరపు నుంచి వారికి కూడా ముఖ్య వ్యక్త శ్రీనివాస వర్మ గారు బోధన మనకి పండగ రావడం ఇదే మొదటిసారి కాబట్టి వారికి మన గ్రామం తరపు నుంచి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేద్దాం. ఎప్పుడూ కూడా మొహం మీద చిరునవ్వు ఉంటుంది ఇద్దరికి కూడా, మన నాయకులిద్దరికీ కూడా. మీరు అబ్జర్వ్ చేశారో లేదో, ఇద్దరికీ కూడా మీరు పడ్డారంటే నా ఆట హోలాడిపోతుంది. హిట్ ఇచ్చేయమంటారా పోనీ? మాతరం 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 మాతరం. ఓకే ఓకే. ఇప్పుడు మన ముందు హన్సిని క్లాసికల్ పెర్ఫార్మెన్స్ ఇవ్వడానికి రెడీగా ఉంది. రెడీ కదా? అమ్మ సాంగ్ ఇస్తే ప్లే చేయి. నేను రెడీ అని చెప్తాను, ప్లే చేయి. ఒక్కసారి హన్సిని కోసం గట్టిగా క్లాప్స్ కొట్టాలి. కమోన్ అందరూ. హైదరాబాద్ నుంచి వచ్చిందంటే ఆ మాత్రం ఉండాలి. రెడీ హన్సిని చూడడానికి బ్లాక్ చేస్తుంది అనుకుంటున్నాను. తన స్కిల్స్తో ఎయిర్ ఉండాలి. వెస్టర్న్ అనుకో ఇలా చూడగానే వచ్చేస్తుంది, క్లాసికల్ అలా కాదు. నిజంగా మన హన్సిక, నీ పేరు హన్సిని, హన్సిని ఏదో. ఒకసారి హన్సిని కోసం గట్టిగా క్లాప్స్ కొట్టిన అందరూ కూడా. ఈ ఊరేనమ్మా? బాడీ పెద్దగా ఉన్నాయండి, మీరు మొయ్యొద్దు. అసలే చాలా హెవీగా రెడీ అయ్యారు. నాకు బాధ అయిపోయింది. 150 పంపించిన చేసేసుకుని స్టేజ్ పోయాను. ఈక్వల్ మీడియం సైజులో పైకి చూపించండి వాళ్ళందరికీ కూడా. మీరు ఎంతంటే అంతండి. ఇప్పుడు వీళ్ళకి బెలూన్స్ ఎందుకు ఇచ్చిన ఏంట్రా బాబు, ఈ అమ్మాయి కన్ఫ్యూజ్ చేస్తుంది అనుకుంటున్నారా? అందరికీ తెలుసు, చాలా ఈవెంట్స్ లో చూసే ఉంటారు. ఈ బెలూన్ గేమ్ వచ్చేసి రెడీ స్టార్ట్ చేసేస్తున్నాను.
అనుకుంటారు. నిజంగా మీకు వెళ్ళడం కంఫర్టబుల్ లేకపోతే ఇంకా అవుతాయి. చూసిన బ్యాక్ వెళ్ళకండి, స్టేజ్ వెళ్తారుగా ఫ్రెండ్స్ వచ్చారు. వేరే ఏదైనా సాంగ్ వేసే కాశ్మీర్ సాంగ్ కాశ్మీర్ మేడం గారు కింద లేడీస్ చాలా మంది కూర్చున్నారు. వీళ్ళకి ఆడటానికి ఇంకొక లెవెల్ అయిపోయింది. ఇంకొక లెవెల్ దాకా అయిపోయింది. నెక్స్ట్ మేడం ఇలా పెట్టుకొచ్చేది బ్యాక్ స్టేజ్ లేదు. మేడం గారు నిజంగా ఏం ఎనర్జీగా ఆడుతున్నారండి గేమ్ అసలు. నిత్య కళ్యాణం పచ్చతోరణంగా విరాజిల్లుతున్న మురిమళ్ళ శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరేశ్వర స్వామివారి క్షేత్రపాలకులు శ్రీ లక్ష్మీ నృసింహవారి ఆలయంలో ధనుర్మాసం భోగి మహాపర్వదినం పురస్కరించుకొని బుధవారం శ్రీ గోదా రంగనాథ స్వామివార్ల కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది. నిత్య కళ్యాణం పచ్చతోరణంగా విరాజిల్లుతున్న మురిమళ్ళ శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరేశ్వర స్వామివారి క్షేత్రపాలకులు శ్రీ లక్ష్మీ నృసింహవారి ఆలయంలో ధనుర్మాసం భోగి మహాపర్వదినం పురస్కరించుకొని బుధవారం శ్రీ గోదా రంగనాథ స్వామివార్ల కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది. బ్రహ్మశ్రీ పానిగపల్లి సూర్యనారాయణాచార్యులు బ్రహ్మోత్సవంలో అర్చకులు బ్రహ్మశ్రీ సుదర్శనం సత్యనారాయణాచార్యుల ఆధ్వర్యంలో ఉత్సవమూర్తులు దాత గోకవరపు రామకృష్ణమూర్తి దంపతులు అత్యంత శాస్త్రోక్తంగా జరిపించారు. ఉదయం ఉత్సవమూర్తులకు గ్రామోత్సవం నిర్వహించారు. సాయంత్రం శ్రీ గోదా రంగనాథ స్వామి వార్ల కళ్యాణం జరిపారు. అసిస్టెంట్ కమిషనర్ కార్యనిర్వహణాధికారి వి సత్యనారాయణ దంపతులు దేవస్థానం తరపున పట్టు వస్త్రాలు సమర్పించారు. ఏర్పాట్లు పర్యవేక్షించారు. అనంతరం భక్తులకు ప్రసాద వితరణ జరిపారు. శ్రీ వీరేశ్వర స్వామి క్షేత్రపాలకులైన సంక్రాంతి సందర్భమున శ్రీ గోదా సమేత శ్రీ రంగనాథ స్వామి వారి కళ్యాణ మహోత్సవ సమయముందు దేవాదాయ ధర్మశాఖ వారు అధికారికంగా స్వామివారికి
ఇంతటితో సమాప్తం. బీ న్యూస్, వాస్తవాల ప్రతిబింబం.